క్రిస్పీగా లోపల చాలా మెత్తగా చాలా టేస్టీగా ఒకటి తింటేనే 10 తినాలనిపించే రెసిపీ ఇది. అదే అలసంద వడలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, జీలకర్ర, కొన్ని ధనియాలు బరకగా గ్రైండ్ చేసుకోవాలి. దాంట్లోనే ఇలా అలసందలు కూడా వేసి బరకగా చేసుకోవాలి. మరీ పేస్ట్గా చేసేస్తే మనకి బైండింగ్ అంతా సరిగ్గా కుదరదు. సో ఇందులోకి ఉల్లిపాయలు, ఇంకా కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నాను. మీకు ఎక్స్ట్రా కారం ఇంకా కావాలి అనుకుంటే కొంచెం కారం పొడైనా వేసుకోవచ్చు, లేదంటే పచ్చిమిర్చి చేసుకోవాలి. ఈ వడలకి బెస్ట్ కాంబినేషన్ నాన్ వెజ్ అనమాట. నాన్ వెజ్ తినని వాళ్ళు చట్నీతో అడ్జస్ట్ అయిపోండి. బట్ నాన్ వెజ్ తినే వాళ్ళకి అసలు పండగే. సో నేనైతే కీమా వండేసాను. ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ బ్యాటర్ని ఇలా ప్యాటీలా, అంటే మనం గారెల్లా ఎలా వేసుకుంటామో అలా వేసేసుకొని సో ఇంకా మీడియం ఫ్లేమ్ ఆయిల్లో వేయించేసుకోవడం అనమాట. కొంచెం బ్రౌన్ కలర్ రాగానే తీసేయడం. అసలు నాకు ఎందుకో తెలీదు, చాలా తక్కువ మంది తింటారు ఈ అలసందల్ని, అంటే బొబ్బర్లని. చాలా జింక్, ఫైబర్, వైటమిన్స్, ఇంకా మినరల్స్ చాలా హై లెవెల్లో ఉంటాయి దీంట్లో. ఇన్ఫ్యాక్ట్ డైజెషన్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ అండ్ కొన్ని క్యాన్సర్స్ని రాకుండా చేస్తుందంట. సో ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న అలసందని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. వీక్లో 1 టైం అయినా తినడానికి ట్రై చేయండి. సో దాంట్లోకి కాంబినేషన్గా నేనైతే మజ్జిగ చేసి తాగనమాట. ఇది మా సాటర్డే